ఈరోజు కార్తీక మాసం యొక్క ప్రారంభ దినాన ఇంత పెద్ద సంఖ్యలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి గారు, అలాగే నంబూరు కాశీ ఆశ్రమ యోగిని చంద్రకాళి ప్రసాద మాతాజీ, తెలంగాణ హైకోర్టు జడ్జ్ శ్రీమతి సూరపెల్లి నంది గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర చౌరి గారి దంపతులు, ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తజనానికి అందరికీ మీ అందరికీ నేను హృదయపూర్వకంగా కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన మాసం. ఎన్టీవీలో భక్తి ఛానల్ చాలా గొప్పది. ఒక అకుంఠితమైన దీక్షతో నరేంద్ర చౌదరి గారు ఈ కోటి దీపోత్సవాన్ని వరుసగా 13 సంవత్సరాలు దీన్ని నిర్వహించడం మన హైదరాబాద్ ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ ఇది చాలా గర్వించదగ్గ విషయమని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మహిళా సోదరీమణులు, ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ పవిత్రత ఉంటుంది, ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ శుభం ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళని గౌరవించడమే భారతీయ సంస్కృతికి ప్రధానమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన సోదరీమణులందరికీ మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా స్వామీజీ చెప్పారు, కార్తీక మాసం చాలా పవిత్రమైంది. అలాగే మన జీవితం కూడా, అంటే అనేకమైనటువంటి ప్రాణులు ఈ ప్రపంచంలో ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి, అనేక జన్మలు ఉన్నాయి. కానీ మానవ జన్మ అన్నిటికన్నా ఉత్తమమైంది. మనం మానవులుగా జన్మించినప్పుడు మనము ఆధ్యాత్మిక భావాన్ని, భగవంతుడి ద్వారా ఆశీర్వచనాన్ని పొందడానికి కావాల్సినటువంటి పవిత్రతను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఈ పవిత్రత ఈ కార్తీక మాసంలో చాలా పవిత్రమైనది. ఈ ఆధ్యాత్మిక భావాలు, భారతీయ సంస్కృతి, అలాగే మన ధర్మము, వీటన్నిటిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది మన కుటుంబంలో శాంతిగా ఉండాలి. మనసు ఎంత శాంతిగా ఉంటే కుటుంబం అంత శాంతిగా ఉంటుందని, ఆ శాంతికి, మనస్సుకు ఇలాంటి కోటి దీపోత్సవమే ఆధారమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే మనందరం కూడా ఈర్ష్య, ద్వేషము, హింస ఇలాంటి వాటన్నిటికీ అతీతంగా ఆధ్యాత్మిక భావాలను పెంచుకొని మనము ఇంకా ముందుకెళ్ళాలని, ఇంత వైభవంగా శివుని యొక్క ఊరేగింపు, అలాగే ఒక శక్తి యొక్క ఉన్నటువంటి ఒక స్వరూపాన్ని, భక్తి యొక్క భావాన్ని కనిపిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారి దంపతులకు, వారి బృందానికి అందరికీ నేను మళ్ళీ ఒకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, హర్యానా గవర్నర్గా నేను ఈ కార్యక్రమం రావడం నాకెంతో సంతోషంగా ఉందని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. నరేంద్ర చౌదరి గారు క్రమం తప్పకుండా నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రతి ఏడు కూడా కోటి దీపోత్సవానికి విచ్చేస్తూ
ఆ దిశలో ఈ ఏడు కూడా తొలినాడే ఈ కార్యక్రమ శోభను వీక్షించడానికి ఇక్కడికి విచ్చేసి మనందరికీ స్ఫూర్తివంత సందేశాన్ని ఇచ్చినటువంటి హర్యానా రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మీరెంతగానో ఎదురు చూస్తున్న